హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మనకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ ప్రెస్ నోటీస్ అనమాట. దీంట్లో డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఒకసారి వినండి. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నిర్ణయం తీసుకున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కరోనా నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ పరీక్షలను రద్దు చేసినట్టు మంత్రి వివరించారు. మార్చి 2020లో జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. సో ఫ్రెండ్స్, హియర్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. ఓన్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ పాస్. అంటే ఓన్లీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే పాస్ అయినట్టు వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మాత్రం నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మళ్ళీ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ విషయం, గుర్తుంచుకోండి. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉత్తీర్ణత పొందిన వారు కంపార్ట్మెంటల్లో ఉత్తీర్ణులైనట్లుగా మార్కుల జాబితాలో పేర్కొనడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, జనరల్గా పాస్ అయిన విద్యార్థులకు వీరికి తేడా ఏంటి అని అంటే, సర్టిఫికేట్లోనైతే షో చేస్తారు, కంపార్ట్మెంటల్లో పాస్ అని అయితే చూపిస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొత్తం 1,47,000 స్టూడెంట్స్కి అయితే బెనిఫిట్ అవుతుంది. ఇందుకు సంబంధించిన మార్కుల మెమోలను జూలై నెల 31వ తేదీ తర్వాత సంబంధిత కళాశాలల్లో పొందవచ్చని మంత్రి తెలిపారు. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ జూలై 31 అనమాట, అంటే ఆగస్టు నుంచి మీరు మీ యొక్క షార్ట్ మెమోస్ని కాలేజెస్లో కలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మార్కుల రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను 10 రోజుల తర్వాత అందజేస్తామని మంత్రి వివరించారు. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఆల్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే పాస్ అయిపోయారు. వారికి ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఉన్నా సరే వాటితో కలిపి అన్నీ పాస్ చేయడం జరుగుతుంది. కంపార్ట్మెంటల్లో మీరు పాస్ అయినట్టు లెక్క. సో ఫ్రెండ్స్, అదే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం తిరిగి మళ్ళీ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి మార్కులు ఏ విధంగా కేటాయిస్తారు ఫెయిల్ అయిన వారికి అన్నది ఇంకా క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఆ డీటెయిల్స్ నాకు అందినట్లయితే నేను ఒక క్లియర్గా వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ అప్డేట్. సో ఫ్రెండ్స్, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.